డిహా టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కళ నిజం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లలో ప్లాట్ల వేలానికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాట్ల కేటాయింపు వేలానికి సంబంధించి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఎవరైనా సరే ఈ వేలంలో పాల్గొనేలా మార్గదర్శకాలను రూపొందిస్తోంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఎంఐజీ టౌన్షిప్లను ప్రారంభించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లుగా మార్చి ప్లాట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ టౌన్షిప్లలో లాటరీల ద్వారా ప్లాట్లను కేటాయించారు. కానీ ఇప్పటి వరకు చాలా వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. లాటరీ ఇళ్లలో వచ్చిన ప్లాట్లు వాస్తు లేదు అని, తమకు నచ్చలేదు అని, ఇలా రకరకాల కారణాలతో ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. దీంతో ఆ ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం వీటికి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లుగా పేరు మార్చి వేలం వేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల ప్రకారం కొత్త మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనుంది. వేలం వేయడం ద్వారా ప్లాట్ల నెంబర్ల వారీగా ప్లాట్ను చూసుకొని నచ్చిన వారి వేలంపాటలో పాల్గొంటారు. ప్లాట్ను నిజంగా నచ్చిన వారే వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇందులో ప్లాట్ తీసుకోవాలి అంటే వార్షిక ఆదాయం 18 లక్షలు ఉండాలి అని పేర్కొన్నారు. ఈ క్రమంలో అప్పుడు చాలా మందికి అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఎవరైనా సరే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ వేలంలో పాల్గొనాలి అని భావించేవారు ముందుగా ప్లాట్ విలువలో 10% చెల్లించాలి. ఒకవేళ ఆ ప్లాట్ వీరికి దక్కకపోతే ముందు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వరు. దీనికి ఇష్టమైతేనే వారు డబ్బు చెల్లించి వేలంలో పాల్గొవచ్చు. ఇక ప్రభుత్వం నిర్వహించే ఈ వేలం ద్వారా 2 నుంచి 4 వేల కోట్ల ఆదాయం వస్తుంది అని ఒక అంచనా. ఈ డబ్బుతో టౌన్షిప్లో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు అని భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్లాట్ల వేలానికి సంబంధించి త్వరలోనే నూతన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.